మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము. మన శిక్షను తొలగించనే, సంహారమునే తప్పించనే. అందరం కలిసి పాడతాం, అందరం కలిసి బ్రహ్మహిపడతాం, అందరం కలిసి కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఎవరు మౌనంగా ఉండదు. శిక్షను తొలగించలే, సంహారమునే తప్పించలే. మన శిక్షను తొలగించలే, సంహారమునే తప్పించలే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. దంచాలి. పౌలు ఒక ఆత్మీయుడు. వాళ్ళందరూ నిందిస్తుంటే ఏడవలా. అమ్మ సహోదరి సహోదరులు, మనుషుల్ని మిమ్మల్ని నిందిస్తూ ఉంటే ఏడవకండి. ఏంటి ప్రభు అందరు నాకు పడే ఏడుస్తున్నారు నన్ను. ఈ పనికి మన డైలాగులు మానేసేయండి. పౌలు ఏడవలా, నిరుత్సాహపడలా. అంతంత మాటలు అంటూ ఉంటే ఎక్కెక్కి దుఃఖాన్ని వెళ్ళబుచ్చలా. వాళ్ళు అంటున్నటువంటి ఆ మాటలకు కారణమైనటువంటి ఆ పావును తీసుకెళ్ళి ఏం చేశాడు? జాడించి పడేశాడు. ఎవరు నీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారో, ఏ విషయంలో తప్పుగా మాట్లాడుతున్నారో, ఏ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారో దాన్ని తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో జాడించి పడాయి. దేవుడు దాని అడ్రస్ లేకుండా చేస్తాడు. దేన్నైతే వాళ్ళు చూసి, దేన్నైతే ఆధారం చేసుకుని నానా రకాలుగా వేధిస్తున్నారో, బాధిస్తున్నారో, విసిగిస్తున్నారో, నిందిస్తున్నారో దాని అడ్రస్ కూడా లేకుండా దేవుడు చేస్తాడు. అది నువ్వు చేయాల్సింది. అంతేగాని వారి నిందలను చూసి నువ్వు కృంగిపో మాకు. వారు అంటున్న మాటలను బట్టి నువ్వు అనవసరంగా నీరు గారిపో మాకు. ఈరోజు మనలో చాలామందికి అదొక జబ్బు. ఎవరైనా ఒక మాట అంటే చాలు అదే మాట పట్టుకొని ఇంటికి వెళ్ళి నన్ను అంత మాట్లాడుతా, నన్ను అంత మాట్లాడుతా, నన్ను అంత మాట్లాడుతా. ఇదే గొడవ. ఏం లాభం చెప్పండి? ఇంటి పని, వంట పని, అన్ని పనులు మానేసి అంత మాట్లాడుతా, అంత మాట్లాడుతా, అంత మాట అంటాడా, అంత మాట అంటాడా, నా గురించి ఏం తెలుసు అతనికి, అంత మాట వదిలేసేయండి. దానివల్ల ప్రయోజనం లేదు. చేయాల్సిందల్లా ఏమిటి? ఎవడు ఏమన్నా సరే, ఎవత్తి ఏమన్నా సరే దాన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి? ఎక్కడ అప్పగించాలి? ప్రభువు సన్నిధిలో జాడించి పడేసేయండి. దేవుడు ఆ సమస్యను మళ్ళీ కనిపించకుండా చేస్తాడు. జాడించి పడేశాడు. ఎప్పుడైతే ఆ సర్పాన్ని తీసుకెళ్ళి అగ్నిలో జాడించేశాడో వీళ్ళందరూ జాగ్రత్తగా చూస్తూ ఉన్నారు. ఎవరిని? పౌలును. ఎందుకట? అది కరిచే ఉంటుంది. ఆ సర్పం కరిచే ఉంటుంది. కాసేపట్లో ఇతని ఒళ్ళంతా ఉబ్బిపోతుంది, వాచిపోతుంది. అమాంతంగా డబాల్మని పడిపోతాడు. ఎలా పడిపోతాడు? గడి చెప్పండి. అది మా సహోదరుని పక్కన పెట్టుకుంటాం మధ్య మధ్యలో.
దబాల్మని పడిపోతాడు. మనం పడిపోవాలి అని, మన జీవితంలో నష్టాలు పాలు కావాలని సహోదరి సహోదరులు చాలామంది చూస్తూ ఉంటారు. అది వాళ్ళ బుద్ధి. ఒక సేవకుని దగ్గరికి వెళ్ళి ఎవరో అడిగారట ఒక 15 సంవత్సరాల క్రితం, ఆ సతీష్ బాబు మీరు చూస్తున్నారా టీవీలో ఎంత అద్భుతంగా వాక్యం చెప్తున్నాడో, ఆ సంఘం కూడా చూస్తున్నారా, వేల మంది ఆ సంఘానికి వెళ్ళిపోతున్నారు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి సేవకుడిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే అంతమంది ఎందుకు వెళ్తారు ఆయన సంఘానికి, అంత చక్కగా టీవీలో వాక్య పరిచయం చేస్తున్నాడు అని అంటే, వయసు మీద పడిన ఎంతో కొంత గొప్ప సేవ చేసినటువంటి సేవకుడు అనాల్సిన మాట ఏంటి చెప్పండి? నేను కూడా గమనిస్తున్నాను, ఆ కుర్రవాడు ఆ విధంగా వాడబడుతూ ఉంటే మనస్ఫూర్తిగా ప్రభు నేను స్తుతిస్తున్నాను, ఆ బాబు కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పడం అది సహజం. దానికి బదులుగా ఏం చెప్పాడో తెలుసా? చూద్దాం ఎంతకాలం అలా సేవ చేస్తాడో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఏంటట? ఓకే, వాడబడుతున్నాడు, టీవీలో వాక్యం చెప్తున్నాడు, సంఘం బాగానే ఉంది, జనం బాగా వస్తాను, వెయిట్ చేయండి మీకే తెలుస్తుంది. అంటే ఏం కోరుకుంటున్నావు? ఏం కోరుకున్నాడు చెప్పండి? వెయిట్ చేయండి అంటే అర్థం ఏమిటి? చూస్తూ ఉండండి, అంత పడతాడు. ఎలా ఎదిగితే అలాగే పడతాడు. ఏ మనస్తత్వం అండి ఇది? ఒక సేవకుడు కానీ, ఒక సంఘం కానీ, ఒక పరిచర్య కానీ వర్ధిల్లుతున్నప్పుడు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించడం మానేసి వెయిట్ చూద్దాం, ఎంతకాలం చేస్తాడో చూద్దాం, ఎంతకాలం ఉంటుందో ఆ సేవ చూద్దాం. అదేం చూడడం అండి? నా జీవితంలో ఇలాంటి వాళ్ళని చాలామందిని చూశాను. ఒకళ్ళు ఇద్దరు కాదు, చాలామందిని చూశాను. అని చెప్పేసి నేను ఏడుస్తూ కూర్చోలేదండి, నవ్వుకున్నాను అంతే. ఎవరి బుద్ధి వాళ్ళది, ఏం చేస్తాం? ఎవరి బుద్ధి వాళ్ళది. ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే, ఒకళ్ళు బాగుపడుతూ ఉంటే, ఒకళ్ళు వాడబడుతూ ఉంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతించలేని బుద్ధి ఏం చేస్తాం చెప్పండి? అది మంచి బుద్ధా దుర్బుద్ధా చెప్పండి? ప్రియ సహోదరి సహోదరులు, నా జీవితంలో అలాంటి వాళ్ళని చూశాను. మనం ఎదుగుతున్నప్పుడు మనల్ని పడిపోవడం చూడాలని ఆశపడేవాళ్ళు ఉంటారు. వర్ధిల్లుతున్నప్పుడు నాశనం కావాలని ఆశించే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, ఉద్యోగం చేస్తున్న చోట తారసపడితే దిగులు పడకండి, అది కామన్. ఆ సర్పాన్ని అగ్నిలోకి జాడించేసిన తర్వాత అమ్మయ్య ప్రమాదం తప్పింది, పోన్లీ బతికాడు అన్నారా? అబ్బే, చూస్తున్నారంట, పరిశీలనగా చూస్తున్నారంట. దేనికి? ఎప్పుడు చేస్తాడా? ఏ కీడు చేశాడండి పాపం వాళ్ళకి పౌలు? ఏ కీడు చేయలా. మరి ఎందుకు చావు కోరుకుంటున్నారు? మనుషుల బుద్ధి అలాంటిదండి. అదే చెప్తున్నా. అమ్మ సహోదరులు అందరినీ నమ్మకండి. మీ ముందు మిమ్మల్ని చూసి నవ్వుతారు, మీ వెనకాల మళ్ళీ వెళ్ళి నవ్వుతారో. అర్థమైంది మీకేమైనా? మీ ముందు నవ్వుతారు, మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ వెనక నవ్వుకుంటారు. వాళ్ళు నమ్మకండి. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళల్లో మనం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ నివసిస్తున్నా ఇలాంటి వాళ్ళు ఉంటారో ఆశ్చర్యపడకండి. ఎందుకు ప్రభువా అందరూ నేను నశించిపోవాలని కోరుకుంటున్నారు? ఎందుకు ప్రభువా నేను నా ఉద్యోగం పోవాలని కోరుకుంటున్నారు? ఎందుకు ప్రభువా నాకు పిల్లలు పుట్టకూడదని కోరుకుంటున్నారు? ఎందుకు ప్రభువా నాకు పెళ్లి కావకూడదని కోరుకుంటున్నారు? ఎందుకు ప్రభువా నాకు ఉద్యోగం ఊడిపోవాలని కోరుకుంటున్నారు? ప్రమోషన్ రాకూడదని కోరుకుంటున్నారు? నేను ఇల్లు కట్టకూడదని ఎందుకు ప్రభు వీళ్ళందరూ ఇలా కోరుకుంటున్నారు? వాళ్ళ బుద్ధి అలాంటిదే. అది వింతేమీ కాదు, సహజం.